వ్యాక్సిన్స్ కొంతవరకు కొరతున్నమాట వాస్తవమే పోయిన వారం. బట్ ఇప్పుడు నెక్స్ట్ May 1 నుంచి ఓపెన్లో కూడా అమ్మే అవకాశాలు ఉన్నాయి. తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఇండిపెండెంట్గా కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వ్యాక్సిన్ దొరుకుతుంది, మీరు భయపడద్దు. తర్వాత వ్యాక్సిన్ దొరకడానికి ఒక వారం రోజులు అటు ఇటు అయినా సరే కంగారు పడద్దు. తర్వాత మొదటి డోస్కి రెండో డోస్కి మధ్యలో 4 వారాలే ఉండాల్సిన పని లేదు. 4 నుంచి 8 వారాల లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది కూడా మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఇకపోతే కోవిషీల్డ్ మంచిదా, కోవాక్సిన్ మంచిదా అంటే నాన్న మంచోడా అమ్మ మంచిదా అని అడిగినట్టే. ఇద్దరు ఒకటే, ఇద్దరు మీ వెల్ఫేర్ కోసం వచ్చినవే. రెండు కూడా అత్యంత స్టాండర్డ్స్ తోటి తయారు చేసిన వ్యాక్సిన్సే, అద్భుతమైన ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చినవే. కాబట్టి వాటి గురించి మీరు కంగారు పడద్దు. వ్యాక్సిన్ డెఫినెట్గా అందరూ చేయించుకోవచ్చు. వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు 1,00,000 మందిలో ఒకళ్ళకి, అది కూడా జ్వరము తలనొప్పి లాంటి తప్ప ఇంకేం లేదు. వ్యాక్సిన్ చేయించుకొని ప్రాణాలు పోయే ఛాన్సు వ్యాక్సిన్ చేయించుకోకుండా ఇబ్బంది పడే ఛాన్స్ కంటే 1,00,000 రెట్లు తక్కువ. కాబట్టి వ్యాక్సిన్ వల్ల వచ్చే నష్టం 1,00,000లో 1. 1,00,000 మంచి పాయింట్లను వదిలేసి ఆ ఒక్క పాయింట్ పట్టుకొని వేలాడి నాకు వ్యాక్సిన్ వద్దు, ఒకవేళ కావాలంటే ఇదే వ్యాక్సిన్ కావాలని అనటం హాస్యాస్పదం. ఒక రకంగా చెప్పాలంటే మూర్ఖత్వం. కాబట్టి దయచేసి చెయ్యొద్దు.